వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ కుప్పంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్న పోలీసులు CITU ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ నిరసన తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ ప్రభుత్వ పాఠశాలలో ఆయాను తొలగించడంపై స్కూల్ స్వీపర్స్ ధర్నా ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్న AITUC డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మున్సిపల్ కార్యాలయం పక్కనున్న ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. మృతురాలును బేవనపల్లి గ్రామానికి చెందిన చైతన్యగా స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపడతామని తెలిపారు. చెప్పండి కాపు ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ లేరు ఎట్లా వచ్చిందని తెలియదంట. ఇక్కడికి ఎట్లా వచ్చింది తెలియదా? ఆశా వర్కర్ తర్వాత మనకి ఫోన్ చేసినట్ట ఇంత పాటు పనిచేసి ఆశ నవ్యాలని ఫోన్ చేసినట్టు ఈ అబ్బాయికి ఇట్లా ఏమో అయిపోయిందంట. పోయి చూడండి ఆమె ఆమె అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంకు చెందిన ఎరుకుల నల్లప్ప తన పొలానికి దొంగ పత్రాలు సృష్టించారని అన్నారు. పత్రాలపై దొంగ సంతకాలు చేసి వేరే వారికి పొలం అమ్మారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలంని తనకు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ ను మీడియా ముందు తెలియపరిచారు. వీడియో మిత్రులకు నా నమస్కారములు. మాకు కొత్తపల్లి పొలంలో ఆత్మకూరు పొలము సర్వే నెంబర్ 106 మాకు 5 ఎకరాల భూమి కలిగింది. అది మా నాయన పేరుతో 1957లో మా నాయన పేరుతో పట్టా ఇచ్చినారు. అప్పటి నుండి మా నాయన సాగు చేసుకుంటూ అక్కడే వాళ్ళ జీవనం జరుపుకుంటూ ఉంది. ఆ తర్వాత నాయన 2009లో చనిపోయినాడు. చనిపోయినాక మళ్ళీ 2009 డిసెంబర్లో అమ్మ పేరుతో మార్చినాము. అమ్మ 2017లో చనిపోయిన తర్వాత అది మా ఆయన చేసుకోవడానికి మేము పోయినప్పుడు వారు ఇక్కడ అనంతపురంలో నివసించే వాళ్ళు ఈశ్వరయ్య కొడుకులను ఈశ్వరయ్యను వెంకటలక్ష్మను రవిను కొత్తపల్లిలో ఉండే తిరుపాలు వీళ్ళంతా మా భూమిని కబ్జా చేయాలని మా భూమి ఆక్రమించుకోవచ్చు. మేము 18లోనే మాకు వీళ్ళు అటంకించినప్పుడే మేము కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్న తర్వాత కూడా వాళ్ళు మమ్మల్ని రానికోకుండా అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళని ఆర్ఐ గారు నేను DT తహసీల్దార్ గారిని లోపరుచుకొని ఆర్ఐ వచ్చేసి నాగభూషణము DT గారు వచ్చేసి ప్రసాద్ వీళ్ళిద్దరూ వాళ్ళతో లోపరుచుకొని ఆ ఇంజక్షన్ ఆర్డర్ కూడా వాళ్ళకి క్యాదర్ చేయకుండా DT గారు వాళ్ళకు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటా దొంగతనంగా వాళ్ళకి ఏం చేసుకుంటా వాళ్ళతో లోపరుచుకొని పోలీసులకు కూడా మాకు పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు పోలీసులు సహకరించకుండా CA గారు చెప్పినారు వీళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కదా మీరు పోయి పొలంలోకి పోయి చేయండి అని చెప్పినా కూడా ఆయన SI మాకు శ్రీనివాసులు అనే అతను హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులను SI శ్రీనివాసులు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళకే సపోర్ట్ చేసి మాకు చాలా ఇబ్బందుల్లో అతి ఇబ్బంది కలిసి మమ్మల్ని అక్కడ పోకుండా కొట్లాడేకి వచ్చేది వాళ్ళే, మళ్ళీ మా మీద కేసు పెట్టేది వాళ్ళే. మా కేసును మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. పోలీసు ఆత్మకూరు స్టేషన్లో ఇంత ఇబ్బందిగా ఉంది. కలెక్టర్ దీని మీద చూసి మా స్టేను మా భూమి పత్రాలను పరిశీలించి మాకు న్యాయం చేయించడానికి కోరడమైనది. ఇది ఏ ఊరు పొలము? ఆత్మకూరు పొలము సర్వే నెంబర్ 106 4 లెటరు 5 ఎకరాల 18 సెంట్లు.
మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా? కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినాను, కోర్టు స్టే తెచ్చినాను, మళ్ళీ ఎంఆర్ఓతో కూడా కలిసి పోలీస్ ప్రొటెక్షన్ రాయించినా దాన్ని ఎస్ఐ గారు శ్రీనివాసులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇవన్నీ చేసుకుంటూ ఎన్నిసార్లు వాళ్ళ స్టేషన్కి ఒక 50 సార్లు పోయినా కూడా మాకు మాత్రం సహకారం చేయడం లేదు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల దీన్ని చూసి మాకు న్యాయం చేకూర్చారని కలెక్టర్ గారిని కోరుకుంటున్నా. నీ పేరేం పేరండి? నా పేరు వై పెద్దనల్లప్ప. ఇప్పుడు మీకు పొలం ఏ ఊర్లో ఉంది? ఆత్మకూరు మండలమే అంటున్నారు, ఏ ఊరు? వై కొత్తపల్లి గ్రామం, సుగ్రామం. మా నాయన మా తాతకి అందరు తిను. మా ఇబ్బందుల వల్ల మేము టౌన్ వచ్చి చేరినాము. మా నాయన అక్కడే ఉంటూ దాని జీవనం సాగించుకుంటూ ఉండేవాడు. బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాడు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 మాకు రుణమాఫీ అనే పత్రాలు కూడా ఇచ్చినారు. బ్యాంకు, కెనరా బ్యాంకులో మాకు లోన్ ఉండేది. అన్ని రకాలుగా హక్కులుగా అన్ని సర్టిఫికేట్లు మాకు అందుబాటులో ఉన్నాయి. మీకు రైతు పంట నష్ట పరిహారం, బ్యాంక్ లోన్, రైతు ఈ క్రాపింగ్ అన్ని, రుణమాఫీ వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చింది, ఇన్పుట్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఆన్లైన్ లో మీదే ఉందా? ప్రస్తుతం ఆన్లో కూడా మాదే ఉంది. ఆన్లైన్ లో ఉందా? 2022 10 నెలల వరకు కూడా మా పేరుతోనే ఉంది. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ కురుకుంట గ్రామంలో దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను కొంతమంది పెత్తందారులు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని ఏపీఎంఆర్ అధ్యక్షులు బీసీఆర్ దాస్ తెలిపారు. ఆక్రమణకు గురైన ఇళ్ల స్థలానికి తిరిగి దళితులకు ఇప్పించాలని, ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన మీడియా ద్వారా కోరారు. ఆక్రమించిన అక్రమార్కులను వెంటనే, 47 నంబర్లో ఆక్రమించుకున్న దళితుల స్థలాలు వెంటనే, దళితులను ఆక్రమించిన స్థలాలను వెంటనే అరెస్ట్ చేయాలి. దళిత స్థలాలను ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చి అందరు సర్వేర్ పిలిపించి ఇది ఖాళీ ఉంది, దాసోళ్ళకు పట్టాలు ఇచ్చినది కాబట్టి ఇది ప్రభుత్వ భూమి, ఇది దీన్ని వెంటనే మీరు దాసోళ్ళకు కొలిచేయాలని ఆయన దగ్గరుండి చెప్పి కొలిపించినారు. మండల సర్వేర్ గారు కొలిచారు, మాకు అద్దులు చూపించారు, ఇది ఈ లోపల మీదని. వాళ్ళది ఇక్కడ ఉంది. అప్పుడు సూర్య గారు కూడా పాతోడు కాబట్టి తెలుసు ఆయనకి. ఇక్కడ క్రాస్లో ఉంది, కొలుసుకున్నారు వాళ్ళు మీరు మీద వేసుకొని మాకేం అవసరం లేదు. మొదటి నుండి నాకు తెలుసు, ముందర క్రాస్లో వాళ్ళకు ఉందని. వెనక ఇటు నుంచి అంతా వెనక మాకుంది అని మేము బండలు బాతుకున్నాం, బండలు తోలిచ్చినాము. అన్నీ చేసిన తర్వాత మరి రూరల్ సిఐ రామకృష్ణారెడ్డి గారు ఈ మాదన్నకి, ఈ లింగమయ్యకి, తర్వాత అర్జునప్పకి, వీళ్ళకి 10 మంది పోలీసులను పెట్టించి మా బండలన్నీ పీకేపించి వాళ్ళు బండలు పాతిచ్చాడు దీంట్లోన. మరి ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉందో ఏమో తెలియదు. సామాన్యమైన మనిషి, సగటు మనిషి పోలీస్ స్టేషన్కి పోయి అయ్యా నాకు భూమి సమస్య ఉంది అంటే పోలీసులు చేయకోకుండా సోమరులైపోయి ఏం చెప్తారు, అయ్యా ఇది సివిల్ సంబంధము, మీరు కోర్టుకు పోండి, సివిల్ మ్యాటర్ మాకు సంబంధం లేదని చెప్తారు. ఇప్పుడు మాది కూడా సివిల్ మ్యాటరే కదా. మరి సిఐ గారు ఎందుకు వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ లేకోకుండా వెంటనే పోలీసులను పంపించాడు సిఐ గారు? ఏం మతలబు దీంట్లోనా? వాళ్ళతో ఎందుకు ఏం కమిట్ అయిపోయాడు సిఐ రామకృష్ణారెడ్డి గారు? జనరల్గా పోలీస్ డ్యూటీ వాళ్ళకి తెలుసు. ఎవరైతే పోలీస్ ప్రొటెక్షన్ రాసిస్తారో ఆ లెటర్ తీసుకొని పోలీసులు రావాలా. పోలీస్ ప్రొటెక్షన్ లేదు, ఏమీ లేదు. ఆయన ఉన్నట్టుండి అందరిని పంపించి బండలు తీసేపించి బండలు బాతిస్తాడు సిఐ రామకృష్ణారెడ్డి గారు. ఆయన పైన ఎస్పీ గారికి, తర్వాత డిఐజీ గారికి కూడా చెప్పాము, డిఎస్పీ గారికి కూడా చెప్పాము. డిఎస్పీ గారు బాగా అరిచారు. ఇప్పుడు ఆయన పైన కూడా భవిష్యత్తులో కార్యక్రమం తీసుకుంటాము. ఆయన సస్పెండ్ అని చేయాలా, లేదంటే రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పైన కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళందరూ నాయకులు ఆర్డీఓ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి సార్ వెనక 7 అడుగులు ఉంది, 7 ఎకరాలు ఉంది, అర్ధ ఎకరా ఎక్కువ ఉంది, వెనక్కి ఇస్తామని చెప్పాను. వెనక్కి ఎందుకు పోతామయ్యా మేము? మాకుండేది స్థలం ఈడ పట్టాలి, మాకు కోర్టు ఆర్డర్ ఉండేది ఈడుంటాం, కానీ వెనక్కి ఎందుకు పోతాము అంటే మీరందరూ కొలిపించి వెనక ఈ పట్టాలన్నీ అక్కడ షిఫ్ట్ చేపియండి. మీరేమి ఎంఆర్ఓనా ఆర్డీఓనా? మీరు ఆఫ్టర్ ఆల్ రౌడీ షీటర్స్ ఉన్నట్ల. మీరు అందరిని దళితులను భయపడించి దళితుల నోట్లో మట్టి కొట్టి మీరు రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు ఉన్నట్ల. మీరేమి నాకు చెప్పేది? నీకేం అధికారం ఉంది? నువ్వేమన్నా ఒక సంతకం చేసే స్టోర్ వస్తుంది, నువ్వు సంతకం చేసే పట్టా వస్తుంది. ఆర్డీఓ గారు రమ్మను ఇటుకే, లేదా ఎంఆర్ఓ రమ్మను, మేమంతా వెనక కొలిచిస్తాము. ఏమి అక్కడన్నీ మీకు పట్టాలు, ఈ బండలన్నీ పట్టాలన్నీ వేపిస్తామని. ఇప్పుడుండే పట్టాలు, ఇచ్చిన పట్టాలు అన్నీ వెనక్కిమ్మని చెప్పి మేమేం కాదనిలే. మేము ఎవరో మీలాంటి వాళ్ళు ఏదో ఒకటి అన్నా అంటే మీలాంటి వాళ్ళు చెప్పింటి ఇచ్చింటాం.
మొత్తం మా కార్యకర్తలకి, చనిపోయిన వాళ్ళకి, పురుగు మందు ఆగిన వాళ్ళకి, జైలు పాలైన వాళ్ళకి, జీపులు కాల్చిన వాళ్ళకి, బస్సులు కాల్చిన వాళ్ళకి, ఆఫీసులు కాల్చిన వాళ్ళందరికీ కార్యకర్తలకి ఇచ్చాను. నాకు ఒక్కట కూడా ఇక్కడ లేదు. నాకు ఒకటి ఉంటే ఎవరు చెప్తారో వాళ్ళకే ఇచ్చేస్తాను. నాకు ఆల్రెడీ 2 ఇచ్చారు. మేము ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాం. జగనన్న లేఅవుట్స్లో నా భార్యకి పట్టా ఇచ్చారు. ఇంట్లోకి ఇందాక చూపించాను నేను. అది కూడా మేము 47 సర్వే నెంబర్లు వెనక్కి ఇచ్చినాం. మాకు వద్దాయా, మాకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చినారని చెప్పండి. నంద్యాల జిల్లా బనగాపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలోని గ్రామ పంచాయతీ సర్కిల్లో అంగన్వాడీ వర్కర్స్ మరియు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనలో వారు మాట్లాడుతూ తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు సుధాకర్, అంగన్వాడీ వర్కర్స్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న మహిళను అన్యాయంగా తొలగించారని నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఎంఈఓ కార్యాలయం దగ్గర ఏఐటియుసి ఆధ్వర్యంలో స్కూల్ స్వీపర్స్ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివబాలకృష్ణ, ఏపీ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఏ శివయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏ శివయ్య మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పనిలో నుంచి తొలగించడం అన్యాయమని, గతంలో వేతనాలు రాకున్నా ఆమె కష్టపడి పనిచేసిందని అన్నారు. ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని, అవసరమైతే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి, ఏఐటియుసి సీనియర్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మరి స్కూల్లో పనిచేస్తున్న, ఆయాగా పనిచేస్తున్న లక్ష్మీదేవి గారిని మరి తీసివేయడం అనేది చాలా దారుణం. మరి ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఆ స్కూల్లో పనిచేస్తున్న హెచ్ఎంఈలు కానీ, టీచర్స్ కానీ వీరంతా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆయాలంటేనే ఇది ఎవరు చేయలేని పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు వెట్టి చాకరి కింద గుర్తిస్తున్నారు తప్ప మరి దాన్ని గమనంలోకి తీసుకోవడం లేదు. మేము ఆమెకి న్యాయం జరిగేంత వరకు కూడా మరి నంద్యాల జిల్లా ఏఐటీసీ తరఫున, మరి లేదనుకుంటే విజయవాడ మరి రాజధానిలో కూడా మరి ఆమె మీద మరి ఆమెకి ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు కూడా న్యాయమైన పోరాటం చేస్తామని ఏఐటీసీ తరఫున నేను చెబుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నేను ఒక సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సంజీవులు. లక్ష్మీదేవమ్మ స్కూల్లో ఆయాగా పనిచేస్తూ జీవనం గడుపుతోంది. దాదాపు 30 నెలలు వేతనాలు రాకుండా కూడా ఆమె తన దృక్పథంతో పనిచేసింది. ఈరోజు ఆమె పైన రాజకీయ వేధింపులు జరిపి అక్కడున్న హెచ్ఎం కుట్ర జరిపి ఆమెను విధుల నుంచి బహిష్కరణ జరిగింది. ఆమెకు ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వలేదు. కావున వెంటనే ఆమెను పనిలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఈమెను పనిలో నుంచి మాన్పించిన హెచ్ఎంను వెంటనే చర్య తీసుకొని ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులను కోరుతున్నాం. ఈమెకు లక్ష్మీదేవమ్మకు ఎటువంటి న్యాయం జరగకపోతే కనుక రాబోయే కాలంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిపి లక్ష్మీదేవమ్మకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ స్కూల్ ఆయా యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. నా పేరు డి శివబాలకృష్ణ. గోవిందిన్న గ్రామంలో ఒక స్కూల్ ఆయాగా పనిచేస్తున్నటువంటి లక్ష్మీదేవిని ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తొలగించడం అంటే చాలా బాధాకరం. ఏమయ్యా మీరైతే చేస్తారా పని? సరే, ఏదైతే ఆమెను ఒత్తిడి తీసుకొచ్చినారో అదే రాజకీయ నాయకుడు ఆ పని చేస్తాడా? చేయలేడు. ఏదో వాళ్ళు పొట్టకూటి కోసం ఏదో మానవత్వంతో ఆ పని చేస్తున్నారు. కానీ అలాంటి చిన్న ఉద్యోగస్తుల పైన కూడా ఏదో పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం విసిరినట్టు ఈరోజు చిన్న ఉద్యోగస్తుల పైన ఇలా గ్రామాల్లో రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, హెచ్ఎంలు కానీ ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి నిందలు మోపి వాళ్ళని తీసేయడం చాలా దారుణం. ఇప్పుడే చెప్తున్నాం అధికారులకు కానీ, ఒక 4-5 రోజుల్లో ఆయనకు న్యాయం చేయకుంటే
ఈ 10 మందిని కాదు, ఈ మండలంలో ఉన్నటువంటి అందరిని తీసుకెళ్లి కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాం. అక్కడ కూడా న్యాయం జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ ఆయాలను అందరినీ కలుపుకొని విజయవాడలో కూడా ఆమె కోసం పోరాడడానికి ఎన్నికోమని మేము బనగానపల్లె ఏఐటీ సమితిన హెచ్చరిస్తున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండల కేంద్రంలో సింగిల్ విండో కార్యాలయం వద్ద భూమి పూజ చేశారు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధి కోసం నూతనంగా బిల్డింగ్స్ నిర్మాణాన్ని చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అంబటి సులోచనమ్మ, వైసీపీ మండల కన్వీనర్ అంబటి గుర్విరెడ్డి, సొసైటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గంధం గంధం ఉష్టాం కృష్ణే ఈశ్వరేకం సర్వభూతానం తాం శ్రేయం శ్రేగనంతుర్భామి త్రయం విషాం హేషగం విష్ణువర్ధనం ఉర్వారకొందనం తోర్క్షమామృతాదు తస్మాత్తం హరిద్ర ఆదిర్భామి సర్వమంగళమంగళ్యే శివే సర్వార్ సాధకే సర్వదేవి గ్లాస్ పెట్టొచ్చు సమయం గ్లాస్ షంపూ పెట్టారు. అట్రాక్షన్ బాగా చేసినారు సమయం. యా పలింగల ఆపుష్ప ఆతిష్ని వస్తరు ప్రస్తుతాను గరాని దగ్గరని నా రెడీనా ఆహార దివాయిష్య ధాతి మంగళం వసుంద్రాయ మహనీవనాత్మనే చక్రధనుజాయ సార్వభౌమాయ మంగళం నీరాజ దర్శయామి దాన్ శుభామి నమస్కరోమి వేదాహం వేద పురుషం మహంతం ఆది అక్కడ నా ఎదురుగా భూమి మీద పట్టుకోండి నా వాళ్ళు తెలుస్తారు అక్కడ ముందు దగ్గర బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్న పోలీసులు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ నిరసన, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. ప్రభుత్వ పాఠశాలలో ఆయాను తొలగించడంపై స్కూల్ స్వీపర్స్ ధర్నా, ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్న ఏఐటియుసి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.